అందుకే గాంధీ గారు అప్పుడే అన్నారు, ఏమన్నారు, ఒకటి అమ్మ బంటే వీడియో చూస్తుంది బంటే, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి బంటే. రీసెంట్ గా విజయ్ హజారే ట్రోఫీ స్టార్ట్ అయింది. ఇందులో ఇండియన్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ ఇలా చాలా పెద్ద ఇండియన్ ప్లేయర్స్ ఆడుతున్నారు. సిఎస్కే స్క్వాడ్ లో టోటల్ గా 17 ఇండియన్ ప్లేయర్స్ ఉంటే ఈ ఫార్మాట్ లో 13 ప్లేయర్స్ ఆడుతున్నారు. సిఎస్కే ప్లేయర్స్ విజయ్ హజారే ట్రోఫీలో వీర విహారం చేస్తున్నారు. సిఎస్కే 14 క్రోర్స్ పెట్టి కొన్న ప్రశాంత్ వీర్ తన డెబ్యూ మ్యాచ్ లోనే 3 వికెట్ హాల్ తీశాడు. రుతురాజ్ గైక్వాడ్ 300 స్ట్రైక్ తో మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. రామకృష్ణ అయితే బ్యాటింగ్ లో 70 రన్స్ అండ్ బౌలింగ్ లో 3 వికెట్స్ తీశాడు. ఖలీల్ అహ్మద్ 4 వికెట్స్ అండ్ అంశుల్ కాంబోస్ 3 వికెట్స్ తీశారు. ఇలా ప్రతి సిఎస్కే ప్లేయర్ వాళ్ళ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. సో ఈ వీడియోలో మనం చూద్దాం సిఎస్కే ప్లేయర్స్ యొక్క రీసెంట్ పర్ఫార్మెన్స్ గురించి. (2026) ఐపీఎల్ ఆక్షన్ లో సిఎస్కే టీం ప్రశాంత్ వీర్ ని 14 క్రోర్స్ పెట్టి కొన్నది. ప్రశాంత్ వీర్ అయితే తన లిస్టెడ్ డెబ్యూ మ్యాచ్ లోనే 3 వికెట్ హాల్ తీశాడు. హైదరాబాద్ కి అగైనెస్ట్ గా జరిగిన మ్యాచ్ లో ప్రశాంత్ వీర్ 10 ఓవర్స్ లో 47 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. అండ్ తన ఎకానమీ చూస్తే 4.7 గా ఉంది. అండ్ బ్యాటింగ్ లో 4 బాల్స్ లో 7 రన్స్ కొట్టేసి నాట్ గా ఉన్నాడు. అండ్ తనకైతే ఎక్కువ బాల్స్ అంటే ఛాన్స్ రాలేదు. సిఎస్కే ఆల్రౌండ్ అయిన రామకృష్ణ విజయ్ హజారే ట్రోఫీలో బ్యాటింగ్ లో అండ్ బౌలింగ్ లో కూడా రాణిస్తున్నాడు. సిక్కిం కి అగైనెస్ట్ గా జరిగిన మ్యాచ్ లో 7 ఓవర్స్ లో 22 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. ఇందులో ఒక మెయిడెన్ ఓవర్ ఉంది. తన ఎకానమీ చూస్తే కేవలం 3.1 గా ఉంది. పంజాబ్ కి అగైనెస్ట్ గా జరిగిన మ్యాచ్ లో 73 బాల్స్ లో 73 రన్స్ కొట్టేశాడు. అండ్ బౌలింగ్ లో 10 ఓవర్స్ లో 73 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. రుతురాజ్ గైక్వాడ్ సిక్కిం కి అగైనెస్ట్ గా జరిగిన మ్యాచ్ లో 13 బాల్స్ లో 38 రన్స్ కొట్టేసి నాట్ గా ఉన్నాడు. తన స్ట్రైక్ రేట్ చూస్తే ఆల్మోస్ట్ 300 గా ఉంది. టార్గెట్ తక్కువడంతో నెంబర్ 4 లో బ్యాటింగ్ వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ సింపుల్ గా మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. రుతురాజ్ కి విజయ్ హజారే ట్రోఫీలో బెస్ట్ స్టాట్స్ ఉన్నాయి. తను 15 ఇన్నింగ్స్ లో ఆల్మోస్ట్ 3000 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 63 గా ఉంది. అండ్ తను ఈ టోర్నమెంట్ లో 50s కన్నా 100s ఎక్కువ కొట్టాడు. ఖలీల్ అహ్మద్ జార్ఖండ్ కి అగైనెస్ట్ జరిగిన మ్యాచ్ లో 10 ఓవర్స్ లో 49 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీశాడు. ఇందులో 2 మెయిడెన్ ఓవర్స్ ఉన్నాయి. తన ఎకానమీ చూస్తే 4.9 గా ఉంది. అంశుల్ కాంబోస్ సౌరాష్ట్ర కి అగైనెస్ట్ జరిగిన మ్యాచ్ లో 10 ఓవర్స్ లో 30 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. ఇందులో 3 మెయిడెన్ ఓవర్స్ ఉన్నాయి. తన ఎకానమీ కేవలం 3 గా ఉంది. సర్ఫరాజ్ ఖాన్ ఉత్తరాఖండ్ కి అగైనెస్ట్ జరిగిన మ్యాచ్ లో 49 బాల్స్ లో 55 రన్స్ కొట్టేశాడు. మరి ఈ ప్లేయర్స్ లో మీకు ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే రామకృష్ణ నచ్చింది, ఎందుకంటే తన బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో కూడా బాగా పర్ఫార్మ్ చేశాడు. అండ్ వీడియో నచ్చితే లైక్ చెప్పిన పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పిన పర్లేదు కానీ గంట కొట్టండి. ఓ ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్న, నువ్వేంటన్నా నా వీడియో చూస్తున్నావు? నమ్మలేకపోతున్నా అన్న. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టన్నా.